కరోనా టైంలో ఎంతో మంది వ్యాక్సిన్లు తీసుకున్నారు. అయితే ఆ వ్యాక్సిన్లకు సంబంధించి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడానికి ఆ వ్యాక్సిన్సే కారణం అంటూ ఇటు సుప్రీం కోర్టు వరకు కూడా ఆశ్రయించడం జరిగింది. చాలా మంది ఇటు వ్యాక్సిన్లు తీసుకోకపోతే కరోనా ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందన్న భయంతో మాక్సిమం చాలా మంది ఈ వ్యాక్సిన్ అనేది తీసుకున్నారు. అయితే అందులో కొంతమందికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని, ముఖ్యంగా కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోయిన వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. అయితే ఎటువంటి అనారోగ్య కారణాలు లేకున్నా కూడా ఓన్లీ వ్యాక్సిన్ వేసుకోవడం వల్లనే, అంటే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వల్లనే చనిపోయారంటూ కూడా ఇటు గవర్నమెంట్ ఏదైతే డేటా ప్రకారం కూడా తేలింది. దీంతో ఇప్పుడు సుప్రీం కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఎవరైతే ఈ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చనిపోయారో వాళ్ళకి సంబంధించి కంపెన్సేషన్ ఇవ్వాలి. అది కూడా ఇందులో ఎవరిని తప్పుపట్టడానికి లేదు. ఇటు ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళని తప్పుపట్టడానికి లేదు, అదే రకంగా ప్రభుత్వాన్ని కూడా తప్పుపట్టడానికి లేదు. అంటే ఎవరి నిర్లక్ష్యం గురించి ఇక్కడ మాట్లాడకుండా, ఎవరో నిర్లక్ష్యం వహించినందుకు ఇట్లా అయింది అని కాకుండా, ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి మాత్రం కంపెన్సేషన్ ఇవ్వాలని నో ఫాల్ట్ కంపెన్సేషన్ పాలసీని సుప్రీంకోర్టు తీసుకొచ్చింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరైతే సుప్రీంకోర్టును ఆశ్రయించారో, తమ కుటుంబానికి చెందిన ఎంతో మంది ఇటు కరోనా కారణంగా, అంటే ఏదైతే వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల చనిపోయారని ఏదైతే వాళ్ళు సుప్రీంకోర్టు వరకు ఆశ్రయించారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చింది. అయితే దీనికి సంబంధించి చాలా మంది చాలా రకాలుగా దీన్ని తప్పుదారి పట్టిస్తున్నారని, ఈ వ్యాక్సిన్ల వల్లనే చనిపోయారనే ఒక ముద్ర వేస్తున్నారని, నిజానికి వ్యాక్సిన్ల వల్ల అలా ఏం చనిపోవడం జరగదని, మేబీ కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో, జ్వరం రావడము, మిగతా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో కానీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇమ్యూనిటీ పెంచడానికి మాత్రమే ఆ సైడ్ ఎఫెక్ట్స్ అంటే కూడా డాక్టర్లు చెప్పినట్టు కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కావాలని తప్పుడుగా టీకాల వల్లనే ఈ విధంగా అయ్యింది అని క్వశ్చన్ చేయడానికి లేదు. ఇందులో ఎవరిని తప్పు పట్టడానికి లేదు. నష్టం జరిగింది, అది నిజమే. నష్టం జరిగిన వాళ్ళకి ప్రభుత్వం నష్టపరిహారం అందించాల్సిందే. దీని గురించి ఇంకా ఏదేదో మాట్లాడి టీకాల వల్లే అది జరిగింది, టీకాల వల్లనే అందరికీ జరుగుతుంది అని అందరినీ భయాందోళనకు గురి చేయడం ఇవన్నీ కరెక్ట్ కాదు. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ అవి కొందరికి మాత్రమే. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏదైతే వ్యాక్సిన్ వికటించి చనిపోయారని చెప్పడానికి లేదు. మేబీ వాళ్ళకి వేరే హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉండొచ్చు. ప్రతిదానికి దీన్నే లింక్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. తప్పుడు ప్రచారాలు చేయొద్దంటూ కూడా సుప్రీంకోర్టు గట్టిగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.